LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అధికారం చేతిలో ఉంది కదా అని టీడీపీ ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ మహిళలను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. గాలి భానుప్రకాష్ వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ వెంట బలమైన మహిళా నేతగా రోజా నడుస్తున్నారనే అక్కస్తోనే ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసులు అందిస్తారు. మాజీ మంత్రి ఆర్కే రోజా మీద తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల మీద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుంది. మహిళలందరూ కూడా దీని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కడప జిల్లా అధ్యక్షురాలు, ఇతర మహిళా నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక మాజీ మంత్రిని ఈ విధంగా నోటికొచ్చినట్టుగా మాట్లాడటం తెలుగుదేశం పార్టీ, అది కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఇది చాలా ఘోర పరిణామము. అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మహిళలంటే ఎలాంటి గౌరవమే లేదు. ఎప్పుడు మహిళల్ని ఎత్తిపెట్టడమే. ఆమె న్యాయం కోసం ఎవరన్నా మహిళలకు అన్యాయం అయితే వాయిస్ ఇస్తుంది, దాన్ని కరెక్ట్గా ధీటుగా ఎదుర్కోవాలి. కానీ ఆమెను వ్యాంపో హీరోయిన్కి తక్కువ అసలు ఏం చేసింది రోజా? మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భానుప్రకాష్ అలా అనడం న్యాయమేనా? అంటే మీ ఆడవాళ్ళు ఎన్నైనా అనొచ్చు, మేము న్యాయం కోసం పోరాడకూడదు. ఆమె ఎవరికైనా మహిళలకు జరిగితే అన్యాయం దాన్ని ఖండిస్తుంది అంటే అది కూడా వద్దా? నిన్న ఆమె ఉప్పాల హారిక మీద ఇట్లా చేశారు. ఒక జెడ్పీ చైర్మన్, ఒక మాజీ ఎమ్మెల్యే, మీకు ఎవరు కనపడకుంటే సామాన్యులకి ఏమి ఇస్తారు చెప్పు? ఆమెకు 1.5 గంట నిలబెట్టి రోడ్డు మీద రాళ్లతో, కట్టెలతో, బండలతో కొట్టి హింసించినారు. ఆమె అంటే మీకు చర్యలు తీసుకోరా? పోలీసులు దీనికి పనికిరారా? పోలీసులు ఇప్పుడు సీఎం ఉండదు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పొచ్చు కదా. అంటే మా మహిళలకు ఒక న్యాయము, మీ మహిళలకు ఒక న్యాయమా? భానుప్రకాష్, మీకు ఒకటే హెచ్చరిక చేస్తాం. నువ్వు అదే విధంగా మాట్లాడుతావు, గాల్లో ఎగిరేసి తంతారు మహిళలు, గుర్తుపెట్టుకోవాలి. నువ్వేమన్నా అనుకుంటాడావేమో, మహిళల గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడర్లే, ఎవరు ఏం చెయ్యర్లే అనుకుంటాడావేమో. ఈ గవర్నమెంట్ 3 సంవత్సరాలే, ఇంకా గుర్తుపెట్టుకో. ఇంకా రాబోయే కాలంలో నువ్వెక్కడ ఉంటావో, నువ్వెక్కడ పోతావో నీ ఇష్టం, నువ్వు ఇప్పుడే డిసైడ్ చేసి పెట్టుకో. గాలి భానుప్రకాష్ ఇమ్మీడియట్ గా రోజాకి క్షమాపణ చెప్పడంతో పాటు అతని మీద కేసు నమోదు చేయాలంటున్నారు. మొదటి నుంచి కూడా టార్గెట్ చేసి ఈ విధంగా మాట్లాడటము, ఏదైతే వీళ్ళ అధిష్టానం కూడా దాన్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితుల్లోనే ఇటువంటి మహిళలకి ఎట్లా పెడితే అట్లా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి. మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఈర లక్కప్ప. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈర లక్కప్ప. నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి గారు మన మాజీ మంత్రి రోజా గారి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మహిళల పట్ల ఏ విధమైనటువంటి గౌరవం ఉందనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.